రాజీనామా చేసినా వదలం, వీసీ ప్రసాద్ రెడ్డికి శిక్ష తప్పదు. ఈ ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గురించి సీఎం రమేష్ గారు మాట్లాడుతూ కూడా యూనివర్సిటీని మొత్తం వైసీపీ కార్యాలయం. అదే ఈరోజు ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, అట్లాగే భీమిలి శాసనసభ్యులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, అట్లాగే వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యే గారు అందరూ వెళ్ళినట్లున్నారు. వెళ్ళి అసలు ఆయన చేసిన అరాచకాల గురించి వాళ్ళు పుంకానాలు చెప్పాలి ప్రయత్నం చేశారు. అవి కాదు, ఇంకా వాటి కనపడినాయి, ఇంకా చాలా ఉన్నాయి. మరి ఆయన ఏదో రిజైన్ చేసి నేను వెళ్ళిపోతానంటే కుదరదనంటే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే కొంత టీము అసలు ఒక అరాచకానికి ఇప్పుడు టీటీడీని ధర్మారెడ్డి గారు ఎట్లయితే జడగొట్టారో అట్లాగే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీని ఈ ప్రసాద్ రెడ్డి గారు అట్లా జడగొట్టారు. అంటే ఒకటి కాదు రెండు కాదు, అలాంటివి చాలా చేశారు. ఈసారి ఆయన ఒక మంచి మంచి అనుభవం సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని నియమించి ఆంధ్ర యూనివర్సిటీని బాగు చేయాలని చెప్పని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. సరే, దీనికి సంబంధించి ఒకసారి బయట ప్లే చేయండి సీఎం రమేష్ గారిని. ఈ నెల 4వ తారీఖున రాక్షస పాలన నుంచి విముక్తి జరిగితే ఆంధ్ర యూనివర్సిటీకి మాత్రం నిన్నటి రోజు విముక్తి జరిగింది. ఈ రోజు ఈ ప్రోగ్రాము ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా రాజీనామా చేయడం జరిగింది. అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. ఇది ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు. ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు, ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి, అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ నెల ఈ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా దీన్ని ఎలా వాడారు, ఇక్కడి నుంచే క్యాండిడేట్ సెలక్షన్స్, ఇక్కడి నుంచే సర్వేలు, ఇక్కడి నుంచే డబ్బులు ఫండింగ్ తో సహా అన్ని చేయడంతో కాకుండా చివరికి వాళ్ళ పుట్టినరోజులు వస్తే ఆ పుట్టినరోజులు కూడా ఈ కార్యాలయంలో చేసేవాళ్ళు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్స్, అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి, దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు. ఆ స్పెషల్ ఎగ్జామ్స్ లో ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళని పాస్ చేస్తారు. అవసరం వస్తే డిస్ట్రిక్ట్స్లో కూడా ఇస్తారు. మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు, మీకు చూసి ఉంటుంది, ఆయనకు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి పట్టాలు ఇచ్చిన విషయం మన యూనివర్సిటీలో జరిగింది. అది సార్, ఈ సౌలభ్యం కూడా స్పెషల్ ఎగ్జామ్స్ కూడా పర్సనల్ గా, అంటే బుక్స్ పెట్టి రాయించుకునే పనులు వాళ్ళే కూర్చోబెట్టి రాయిస్తారు. వాళ్ళకి కూడా అశ్రమం లేకుండా వీళ్ళిద్దరు లోపల కూర్చొని మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరెవరు రాసేసేదని ఇస్తారు. దుర్మార్గాలకు కొద్దిగా ఉండాలి విశ్వవిద్యాలయాల విషయంలో పనులు చేసిన. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా అంటే ఇక్కడి నుంచి అధికారులను కూడా మీరు వైసీపీకి ఫేవర్గా అని చెప్పి ఇక్కడి నుంచి పబ్లిసిటీ చేయించుకోవాలి. శ్రీనివాస్ ఏంటి శ్రీనివాస్, ఏం జరగబోతుంది సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పటిదాకా మీరు ఇప్పుడు చెప్పినట్టు కూడా ఇది ఈవో ధర్మారెడ్డి కావచ్చు, లేదా ఈ శారదాపీఠం కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, వాటితో పాటు చూసుకుంటే అత్యంత ప్రాముఖ్యత చెందింది ఆంధ్ర విశ్వవిద్యాలయం. సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇక్కడ వీసీలుగా పనిచేస్తున్నారు. ఇలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించారు వీసీ ప్రసాద్ రెడ్డి వైసీపీ గడిచిన 5 ఏళ్ల కాలంలో సార్. అక్కడే వైసీపీ వాళ్ళకి అంటే బర్త్డే సెలబ్రేషన్ చేయడం, వైసీపీ విగ్రహాన్ని కట్టడం, అలాగే యూజీసీ ఫండ్స్ దుర్వినియోగం చేయడం, అలాగే ఎవరికైతే అంటే ప్రొఫెసర్లు గట్రా ఉంటారు కదా సార్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టడం, అలాగే అక్కడ పిహెచ్డి సర్టిఫికేట్లు పూర్తిగా కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అమ్ముకున్నారని ఆలోచనలు ఉన్నాయి. ఆయన అంటే ఇక్కడ విశాఖపట్నానికి వచ్చిన చాలా మంది షిప్పింగ్ కంపెనీలు వ్యాపారాలు పెట్టుకుంటే ఈ మాత్రం సాదాసీదాగా వచ్చి ఈ గడిచిన 5 ఏళ్ల కాలంలో అంటే వీసీగా కూడా ఆయన ఎలిజిబుల్ కాదు సార్. గవర్నర్ అంటే పదవీ కాలం అయిపోయిన తర్వాత ఒక ఎస్సీ మహిళని తీసుకొస్తే మరలా కూడా ఆమెను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి రికమెండేషన్ తో గవర్నర్ దగ్గర ఆమోదం తీసుకుని మళ్ళీ ఆయన జాయిన్ అయ్యారు. ఈ రోజు కేవలం కూటమి నేతలు సందర్శిస్తారని తెలిసి ముందు రోజే నిజానికి సార్ ఇప్పటిదాకా ఉండే స్టీఫెన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతలు మాత్రమే, ఒరిజినల్ గా స్టీఫెన్ రిజిస్టర్ కాదు సార్. అలాంటి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఈయన ఇచ్చారు. ఆయన్ని తొలగించి కిషోర్ బాబు అనే వ్యక్తికి ఆయన అంటే ఒక రిజిస్టర్ గా అపాయింట్ చేసి ఈ రోజు ఆయన రాజీనామా చేసి దొంగచాటున వెళ్ళిపోయారు. దీని వెంటనే ఊపిరి పీల్చుకో యూనివర్సిటీ ఊపిరి పీల్చుకో అంటూ కూడా టీఎన్టీయూసీ నేతలు కావచ్చు,
టీఎన్ఎస్ఎఫ్ సార్ టీఎన్ఎస్ఎఫ్ నేతలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అందరూ గొంతెత్తి వెలుగుతున్న పరిస్థితి. ఇంకో ముఖ్య విషయం సార్, గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్టే ఎటువంటి పరిస్థితుల్లోని అదే మేము అనుకుంటే 5 నిమిషాల్లో తొలగించగలం రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని, అలా ఉండదు. చంద్రబాబు నాయుడు విధానంలో కూల్చివేత కాదు, విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. వాళ్ళంటే పెట్టేశారు కానీ ఇక్కడ ఖచ్చితంగా తీస్తాం, కానీ విధానపరంగా తీస్తాం అని చెప్పడం ఈ కూటమి నేతల యొక్క అత్యున్నతమైన విలువలకి తార్కాణం సార్. అలాగే నిబంధనల ప్రకారమే భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుంది, నిబంధనల ప్రకారమే రిక్రూట్మెంట్ ఉంటుంది, నిబంధనలు. ఎందుకంటే విద్యా వ్యవస్థ, ఏ వ్యవస్థ భ్రష్టు పట్టుకుపోయినా మళ్ళీ చేసుకోవచ్చేమో, పదవి పోతే తెచ్చుకోవచ్చు, డబ్బుకు పోతే సంపాదించుకోవచ్చేమో, కానీ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయకపోతే విద్యార్థుల్ని కూకటి వేలతో అక్కడే గంజాయి, అక్కడే గోవధ, అక్కడేమో 3 అంచెల భద్రత, అక్కడ సెక్యూరిటీ, అంటే ఆయన ఇష్టారాజ్యం, అక్కడ భూముల్లో ఉండే చెట్లు నరికివేత, అందులోంచి ఫండ్స్ ఎక్కువగా రిలీజ్ చేసుకోవడం, యూజీసీ ఫండ్స్ దుర్వినియోగం, 1 కాదు 2 కాదు సార్, చెప్పుకుంటే మనకు చాలా టైం పడుతుంది. ఇవన్నిటిని ఈ రోజు కూటమి నేతలు వెళ్ళి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రజా నిర్ణయం మేరకే తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు. ఏది ఏమైనా సరే ఆంధ్ర యూనివర్సిటీ గడిచిన 5 ఏళ్ళలో భ్రష్టు పట్టిపోయింది. భవిష్యత్తులో దాన్ని మళ్ళీ పాత తరంలో తీసుకురావడానికి, అంటే గంటా శ్రీనివాసరావు హెచ్ఆర్డీ మినిస్టర్ గా ఉండగా చాలా పనులు చేశారు, అందరూ మీడియాతో చెప్పారు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆరోజు చేశారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీని మరింత పటిష్టం చేసి ప్రజలకు చేరువ చేసి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఎస్సీ బీసీలు రావాలో అన్ని కూడా ఇస్తామని చెప్పిన పరిస్థితి ఉంది సార్. రైట్.